శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానమైనటువంటి ఉచ్చరాశిలోకి వెళ్ళడం వల్ల ఒక విధంగా శుక్రుని యొక్క బలం విపరీతంగా పెరుగుతుంది. ఆ కారణం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వారికి, అంటే అది సినిమా, మీడియా, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి విపరీతమైనటువంటి అభివృద్ధి, గుర్తింపు, వారి సామర్థ్యానికి తగినటువంటి ప్రోత్సాహం ఈ పక్షంలో లభించే అవకాశం ఉన్నది. అంటే ఒక విధంగా 6వ స్థానం అన్నది విజయస్థానం కాబట్టి, శత్రురోగ రుణస్థానాలు అయినప్పుడు కూడా మరి ఉచ్చులోకి వెళ్ళడం వల్ల రాష్ట్రాధిపతి 100% ఇది ఇది శత్రువులు మిత్రువులుగా మారడం, అలాగే అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడడం, అలాగే శత్రువులు మిత్రులుగా మారుతూ ఉద్యోగపరమైన అభివృద్ధి రావడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకి ఒక విధమైనటువంటి అభివృద్ధి, ప్రమోషన్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే మనకి అక్కడ లాభాధిపతి అయినటువంటి రవి కూడా 6వ స్థానంలో చేరాడు. సో ఈ 2 గ్రహాలు 6వ స్థానంలో ఉండడం వల్ల ఇది ప్రభుత్వ ఉద్యోగులకి, క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి వృత్తిపరమైన అభివృద్ధి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫైనాన్స్ పరంగా సౌకర్యాలు పెరగడం, విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే ఈ శుక్రుడు రాహుతో కలిసి ఉండడం వలన సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా, మీడియా, టీవీ రంగం వాళ్ళకి మంచి అభివృద్ధి రావడం జరుగుతుంది. మొత్తం మీద ఏదైనా శుక్రుని యొక్క 6వ స్థాన స్థితి కొంతవరకు జాతకులకి అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే రాహు ప్రభావం వల్ల ఏంటంటే కొంత ఇతరుల చేతిలో మోసపోవడం కానీ, నమ్మక ద్రోహం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇతరులతో వ్యవహారాలు చేస్తున్నప్పుడు కానీ, ఏదన్నా ఎవరికన్నా రుణం, అప్పు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారాల్లో కానీ, ఏదైనా స్థిరాస్తి కొనుగోలు, అమ్మకాలు వ్యవహారాలను కానీ, డాక్యుమెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ధనం, అది బ్లాక్ మనీయా, వైట్ మనీయా, ఏమైనా మోసంతో కూడుకున్నదా అన్నది కూడా మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే రాహు, శుక్రుడు, రవి కలిసినప్పుడు ఖచ్చితంగా మోసపోవడం జరుగుతుంటుంది. అలాగే నమ్మక ద్రోహం జరుగుతూ ఉంటుంది. అనుకోకుండా ఆరోగ్యపరంగా కూడా రవి ప్రభావం రాహుతో కలిసి ఉండడం వల్ల వ్యక్తిగతంగా మీకు కానీ, మీ పెద్దవారికి కానీ సడన్గా అనారోగ్యానికి గురవడం, సడన్గా వైద్యం చేయించవలసి రావడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా మోసం లాంటిది జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి 1-2 సార్లు జాగ్రత్తగా ఆలోచించి మంచి సమర్థుడైనటువంటి వాడు, మంచి నమ్మకమైనటువంటి వైద్యుని చూపించుకోవాలి తప్ప ఎవరు పడితే అవన్నీ ఎక్కడ పడితే అక్కడ చూపించడం వల్ల ఎవరికి మోసం జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది, కానీ చివరికి అంత శుభం కార్డు పడుతుంది. కాబట్టి ఏం వరీ పడక్కర్లేదు. ఇక స్పెక్యులేషను, షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒక జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోయే అవకాశం ఉంది. పెళ్లి సంబంధించిన విషయాలు చాలా వరకు వాయిదా పడే అవకాశం ఉండదు. అలాగే ప్రేమ వివాహంలో ఉంటూ, అంటే ప్రేమలో ఉంటూ త్వరలోనే వివాహం చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఈ సమయంలో ఏదో విధంగా వాళ్ళ యొక్క ప్రేమకి భంగం కలగడం కానీ, టెంపరీగా వివాహం వాయిదా పడడం కానీ, ఇతరుల ప్రమేయం వల్ల టెంపరీగా వాళ్ళు ఒక అంగీకారానికి వచ్చి పరస్పరం ఎవరి పనులు వాళ్ళు చూసుకునే విధంగా విడిపోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళు గట్టి ప్రయత్నం చేస్తే తప్ప అది వివాహం వాయిదా పడే అవకాశం ఉంది. ఒకవేళ వాయిదా పడితే అది కంప్లీట్గా క్యాన్సిల్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం ఇది మనసుకు సంబంధించింది, జీవితానికి సంబంధించింది. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం మంచిది. ఈ విషయంలో ఇతరుల సలహాలు పాటించడం కన్నా మనస్సాక్షి చెప్పిందే నిజమని నమ్మితేనే మీకు ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలరు తప్ప
ఇతరుల మాటలు వినడం వల్ల అది ఖచ్చితంగా మోసపోవడం జరుగుతుంది. ఈ సమయంలో సాధారణంగా మీకు శ్రేయోభిలాషులు లాంటి వాళ్ళే మిమ్మల్ని రాంగ్ డైరెక్షన్ వైపు నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీ నుంచి ఏదో లబ్ధి పొందామని మీకు రావాల్సింది వాళ్ళు పోగొట్టుకునే సూచనలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఇతరుల మాట నమ్మడం ఈ సమయంలో అంత మంచి విషయం కాదు. మరి ఈ పెళ్లి సంబంధించిన విషయాల్లో, ప్రేమ సంబంధించిన విషయాల్లో ఖచ్చితంగా మాత్రం మీ మనస్సాక్షికే విలువ ఇవ్వాలి తప్ప ఇతరుల మాట నమ్మడం వల్ల మోసపోయే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా మరి సప్తమ స్థానంలో బుధగ్రహ సంచారంతో ఈ పక్షం ప్రారంభమవుతుంది. అలాగే భాగ్యాధిపతి సప్తమంలోకి రావడం, తృతీయాధిపతి సప్తమంలోకి రావడం రెండు కూడా విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, విదేశంలో ఉన్నటువంటి తమ బంధుమిత్రులను కలుసుకునే ప్రయత్నం చేస్తున్న వారికి ఇది ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. సో ఏదేమైనా మరి ఈ నెల 9వ తారీఖు తర్వాత ఉన్నత విద్య కొరకు విదేశ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, ఏదైనా ఒక మంచి విద్యా సంస్థలో ముందుగా సీట్ రిజర్వ్ చేసుకోవడం కానీ, మీకు కానీ లేదంటే మీ సంతానం పిల్లలకి ఒక మంచి విద్య ఇచ్చే ప్రయత్నంలో, అది విదేశ విద్య లేదంటే ఏదైనా దూర ప్రాంతంలో ఉన్నటువంటి ఏదైనా మంచి నేమ్ ఉన్నటువంటి కళాశాలలో సీట్ రిజర్వ్ చేసుకోవడం కానీ, ఏదైనా మాత్రం విద్యా సంబంధించిన విషయాల్లో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. అలాగే ఆరోగ్యపరమైన విషయంలో కూడా ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి. ఏదైనా గురువు దృష్టి ఉండడం వల్ల ఎటువంటి చికాకు నుంచి అయినా ఈ వారం ఖచ్చితంగా బయటపడతారు. దానికి తోడు భాగ్యాధిపతి కూడా లగ్నాన్ని రాశిని చూడటం వల్ల ఖచ్చితంగా చివరికి మంచి కలుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీడియా ద్వారా, ఫేస్బుక్ ద్వారా పరిచయం అయిన వాళ్ళని అట్టి పరిస్థితుల్లో కూడా నమ్మొద్దు. ఏదైనా మీరు స్త్రీలైతే మగవాళ్ళ చేతిలో, మగవాళ్ళైతే స్త్రీ చేతిలో మోసపోయే అవకాశం ఉంది. విద్యార్థులైతే ఆన్లైన్ గేమ్లో నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈజీ మనీకి ఆశపడొద్దు. పరిచయం లేని వారి కొరకు ఆశ పెట్టుకోవద్దు. ఏదైనా చాలా నిజాయితీగా వ్యవహరించండి. మరి కేతు 12లో సంచరిస్తున్నప్పుడు మాయగాళ్ళ చేతిలో మోసపోవడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నిజాయితీగా వ్యవహరించండి. విద్యార్థులు విద్య మీద, మిగతా వాళ్ళు వాటి వృత్తి మీదే దృష్టి పెట్టడం వల్ల ఖచ్చితంగా ఈ పక్షంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తగా మరి ఈ వారం మంచిగా జరిగే అవకాశం ఉంది. ఈ పక్షంలో ముఖ్యంగా మనకి నూతన సంవత్సరం ఉగాది ఏప్రిల్ 9వ తారీఖున రావడం జరుగుతుంటుంది. ముఖ్యంగా కొత్త పంచాంగం వచ్చినప్పుడు ప్రతి ఉగాది సంవత్సర ప్రారంభంలో ఆ పంచాంగంలో ఉన్నటువంటి విశేషాలు, మంచి చెడ్డలు తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే జ్యోతిష్ శాస్త్రం మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణాన్ని వినడం వల్ల గ్రహాల యొక్క అనుకూలత జాతకులకి ఏర్పడడం జరుగుతుంది. ఏదైనా చెడు గ్రహాల ప్రభావం మీ మీద ఉంటే ఆ ఉగాది రోజు ఆ పంచాంగ విషయాలు తెలుసుకోవడం వల్ల ఆ చెడ్డగా ఉన్నటువంటి గ్రహాలు కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉగాది నాడు మీరు తిన్నటువంటి ఉగాది పచ్చడిలో ఏ విధంగానైతే పులుపు, ఉప్పు, తీపి ఈ షడ్రుచులు లాంటివన్నీ అందులో ఉంటాయో, అలాగే గ్రహాలు కూడా మనకి మంచి చేసే గ్రహాలు, చెడు చేసే గ్రహాలు, ఉపకారం చేసే గ్రహాలు అన్నీ ఈ ఉగాది పచ్చడిలో ఉన్నటువంటి రుచుల్లాగే ఈ గ్రహాలు కూడా వాటి స్థాయిని బట్టి జాతకుడి మీద ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. సో మరి అదే ఉగాది రోజు ఈ ఉగాది పచ్చడి తిని ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మీకు కంపల్సరిగా ఈ గ్రహాల యొక్క స్థితిగతులు మీకు అనుకూలంగా మారి, అంటే మీరు గ్రహాల గురించి తెలుసుకోవడం వల్ల, ఒక విధంగా గ్రహాలతో పరిచయం చేసుకోవడం వల్ల అవి చేసే కార్యక్రమాలు వాటి వల్ల మీరు ఉపకారం పొందినా అపకారం పొందినా కూడా అవి మన మంచికే జరుగుతున్నాయి అన్న జ్ఞానం మీకు కలగడం వల్ల కంపల్సరిగా గ్రహాలు మీకు అనుకూలంగానే చేయడం జరుగుతుంటుంది. సాధారణంగా ఉందనుకుందాం, ఏదో ఏళ్ళనాటి శని జరుగుతుంది, లేదంటే అష్టమ శని జరుగుతుంది. అయితే ఖచ్చితంగా మీకు శని ఇబ్బంది పెడుతున్నాడంటే అతనికి ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే కాదు. మిమ్మల్ని మంచి మార్గంలో పెట్టాలని, మీ దగ్గర ఉన్నటువంటి చెడు వ్యసనాలు కానీ ఇబ్బందులను కానీ తొలగి ఒక మంచి మార్గంలో పెట్టే ప్రయత్నంలో శని భగవానుడు చేస్తాడు తప్ప, అంటే ఒక నిజాయితీ అయినటువంటి అధికారులాగా లేదంటే ఒక స్ట్రిక్ట్గా ఉన్నటువంటి ఒక తండ్రిలాగా మిమ్మల్ని దారిలో పెట్టే ప్రయత్నంలోనే గ్రహాలు ప్రవర్తిస్తాయి తప్ప వ్యక్తిగతంగా గ్రహాలకి మీ మీద ఎటువంటి కోపం కానీ ఏమీ ఉండదు. కాబట్టి మీ చర్యలను బట్టి ఖచ్చితంగా ఈ ఉగాది రోజు మీరు చక్కగా పంచాంగాన్ని వినడం వల్ల,
ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల అన్ని గ్రహాలు మీకు ఖచ్చితంగా మంచి చేస్తాయి. అంటే అపకారం చేసే గ్రహాలు కూడా మిమ్మల్ని ఉపకారం చేస్తాయి. టెంపరరీగా బాధ పెట్టినా అవి మీ మంచిగా అనుకోవడం వల్ల ఖచ్చితంగా గ్రహాలు మీతో స్నేహం చేసి మీతో పరిచయం పెంచుకొని మీరు చెప్పినట్టు గ్రహాలు వినడం జరిగే అవకాశం ఉంది. స్వస్తి.